హలో అండి, ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ వచ్చి సిరోహి మేకలు, చెవులు మేకలు, బండూరు పొట్టేళ్ళు అన్నీ ఫేమస్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగనూరు అండి. సో ఇక్కడ చూద్దాం, ఒక 3 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. బండూరు పొట్టేళ్ళు క్రాస్ ఉన్నట్టున్నాయి. బండూరేనా ఇవి? ఏం సారన్నా పిల్లని తల 13,000 చెప్తారు. 11,000 3 పొట్టేళ్ళనా? ఇది కూడా పొట్టేళ్ళనా? ఇది గొర్రె, 2 పొట్టేళ్ళు. ఓకే, ఆ పొట్టేళ్ళు ఒకటి 11 చెప్తారు. ఇదేం చెప్తారు గొర్రెని? 8,500 9,000 చెప్తారు. ఫ్రెండ్ చూడొచ్చు, దీన్ని వచ్చి 8,500 9,000 ఆ విధంగా చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సూటు గొర్రె, ఇది మామూలు గొర్రెనా? సూటు గొర్రె. ఓకే, సూటు గొర్రె అండి. సో ఈ పిల్లలు వచ్చి ఒకటి 11,000 రూపాయలు అని చెప్తాను చెప్పడం. పళ్ళు వేసినాయి నవ్వే? ఇంకా పల్లెలా పాలబలతో ఉన్నాయి. వచ్చి 11,000 రూపీస్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. బండూరులో క్రాస్ ఇవి. బండూరు ప్యూర్ బండూరు అయితే మొత్తం ఆడ చర్మం మీద ఎట్లయితే బొచ్చుందో మొత్తం కాళ్ళ వరకు అయితే అదే విధంగా ఉంటుంది అనమాట. ఇవి కొద్దిగా క్రాస్ అయితే ఉన్నాయి, కలర్ బాగున్నాయి ఇవి. సో చెప్పడం అయితే ఒక్కోటి 11,000 రూపీస్ 11,000 రూపాయలు అని చెప్తున్నారు, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. జత పొట్టేళ్ళు ఒక గొర్రె అయితే అన్న దగ్గర అయితే ఉండదు. 22,000 రూపాయలు అనేది పొట్టేళ్ళు జత పడుతుంది. సో అది వచ్చి ఒక 8,000 8,500 ఆ విధంగా చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఇక్కడ ఫేమస్ ఎక్కువ ఇవి మేకలు ఈ చెవుల మేకలు అనేది ఉంటాయన్నమాట. ఇది వచ్చి సిరోహి క్రాసు, ఇది వచ్చి మామూలు మేకేను. సో 2 కూడా అమ్మకానికి అయితే పెట్టుకున్నట్టున్నారు అన్నోళ్ళు. ఏం రేటు పోతారో ఏమేమి గడుపుకుందాం. దీని పిల్ల అదే ఏం చెప్తారా? మేకన పిల్లనే, మరక పిల్ల ఏ చెప్తారు? 15,000. ఈ పిల్లని ఒకసారి చూపించు, బాగుంది ఇది. ఈ పిల్ల ఈ మేక అండి. సో దాని పిల్ల ఇది. పోతి పిల్ల మరక పిల్ల కదా, ఒకటేనా? ఒక పిల్ల ఉండేది, ఇంకోటి ఇంటికాడ ఉందా? దీనికి 2 పిల్లలు. ఓకే, సో ఈ మేక 2 పిల్లలు అంట. ప్రజెంట్ అమ్మకానికి అయితే ఒక పిల్ల ఒక మేక అయితే ఉందండి. సో 15,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. దీనికి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో ఈ మేకని సిరోహి మేకలో క్రాస్ ఇది మనకు. ఇది దగ్గర లైవ్ వెయిట్ మనకు 100 కిలోలు వచ్చి ఇక్కడ ఆ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. మేక పోతు కానీ పిల్ల కానీ మంచి సైజు అయితే వస్తాయి. 15,000 రూపాయలు 15,000 రూపీస్ అని చెప్తా ఉన్నారు. వ్యాపారం అనేది చేసుకోవచ్చు, తగ్గింపు ఉంటుంది. ఇదేం చెప్పారన్నా? 13,500. సూటి మేక, ఖాళీ మేక? సూటి మేక. ఒక పిల్ల వేసిందా? 2 పిల్లలా? 2 పిల్లల కెపాసిటీ. 13,500 రూపీస్ అనేది దీన్ని చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 13,500 13,000 ఆ విధంగా చెప్తున్నారు. సో చెప్పడం అయితే ఉండొచ్చు, కానీ మనకు ఒక 1000-1500 అనేది తగ్గచ్చు. సో 2 పిల్లల మేక అని చెప్తానండి. 2 పిల్లల మేక అనేప్పుడు సూటి మేక అని చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మేకలు 2 చూసుకోవచ్చు మనం. దాని తర్వాత 3 మేకలు అయితే ఉన్నాయి. ఈ మేకలు కనుక్కొని లోపల పోదాం మార్కెట్లోకి. సో ఇవి మన ఇక్కడ మేకలే, లోకల్ మేకలు అనుకుంటారు. 3 మేకలు 3 పిల్లలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చండి. ఈ పిల్లలు ఈ మేకలు 4 పిల్లలు ఉన్నాయి, 3 మేకలు అయితే ఉన్నాయి. నాకు కొనుక్కున్నారా? అమ్ముతాండారా? ఏం చెప్తారన్నా? ఏం చెప్తారా? మేక పిల్లని ఒక్కోదాన్ని ఏం చెప్తారు? 15,000. ఒక మేక ఒక పిల్ల, ఒకదానికి 2 పిల్లలు ఉంటుంటాయి దేనికో. అదేం చెప్తారు? అది కూడా అదే. ఒకటి మేక పిల్ల వచ్చి 15,000. ఫ్రెండ్స్ చూడొచ్చు. 15,000 రూపీస్ నేను చెప్తానండి మేక పిల్లని. ఇందులో ఒక మేక మాత్రం 2 పిల్లలు ఏమో వచ్చిట్టుకోండి. సో మొత్తం మీద 15,000 రూపాయలు అనేది చెప్తా ఉన్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు జత 30,000 అయితే పడుతుంది అనమాట. 2 మేకలు 2 పిల్లలు వస్తాయి. సో 30,000 అయితే చెప్తాను, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి. ఇవి మన లోకల్ మేకలు వస్తాయి, పొంగనూరు సరౌండింగ్లో ఉండేటివి చూసుకోవచ్చండి. ఇక్కడైతే అన్న మేకను కొన్నిట్టున్నారు. ఒకటి ఎంత పడిందన్నా? 12,500. 12,500 రూపీస్కి అయితే కొన్నారంట. పర్వాలేదు, మంచిగా రీజనబుల్గానే కొన్నారండి. సో చూసుకోవచ్చు ఈ మేకని. 12,500 రూపీస్ మనకు దగ్గర ఒక 25 కిలోల పై మాట వస్తుందండి రావడం. సో 25 అబోవ్ వస్తుంది. 12,500 రూపీస్. మనం ఒక 15-16 చెప్పినా కూడా మనం బేరం చేసుకుంటే మనకు 12,000 కాడి నుంచి పడచ్చు అనుకుంటాను. ఇప్పుడు మనం చూసిన మేకలు కూడా 15-16 చెప్పారు, కానీ సో 12,000కి అయితే ఫైనల్గా కొన్నారట. ఇవి చూసుకోవచ్చు. అదే అనమాట. సో ఆ విధంగా మనం 1,000-2,000 రూపాయలు అనేది బేరం చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఒక 2 అయితే ఉన్నాయి. గొర్రె పిల్ల ఉన్నట్టు. ఎవరి అన్న మీనా? ఇవా ఏం రేట్ అన్న? ఇవా ఏం రేటు? కొనుక్కున్నారా? ఎంత? ఎంత అదే? 7,000. ఓకే, ఇది బ్లాక్ షీప్ అండి, ఫీమేల్ గొర్రె. 7,000 రూపాయలకి అయితే కొన్నారట. మొత్తం ప్యూర్ బ్లాక్ ఇది చూసుకోవచ్చు. 7,000 రూపాయలకి అయితే కొన్నారట. సో ఇది 2వ ఈత గొర్రె ఆ విధంగా అయితే ఉండొచ్చు.
7,000 రూపాయలు అంటే పర్వాలేదు, మంచి రీజనబుల్ రేట్ అనమాట. అదే ఇక్కడ ఒక చెవుల మేక అయితే ఉంది, దీన్ని అయితే వేరే చెప్తాను. ఏం చెప్తాను బ్రదర్, ఏం చెప్తారా? 18. పిల్ల ఏం లేదా? ఖాళీ మేక. సూటిదా ఖాళీ మేకనా? ఖాళీ మేక. 18 అన్నారా? 18,500 రూపీస్ అని చెప్తాన్నారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సిరోహి బ్రీడ్ ఇది. సో చెవుల మేక 18,500 రూపాయలు చెప్తారు కానీ చెప్పడం తగ్గింపు అనేది ఉంటుంది. నెంబర్ ఇద్దామన్నా? ఫోన్ నెంబర్ ఇద్దామా? నెంబర్ ఏమొద్దా? ఓకే. సో చెప్పడం అయితే 18,500. సో మనకు కిలోలు లెక్కన వేసుకుంటే 30 కిలో విధంగా వచ్చేది, 25-30 మధ్యలో అయితే వచ్చేది అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ప్రతి ఒక్క గురువారం ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉదయం 5 గంటలకు రావచ్చు. 11 గంటలకు ఆ విధంగా అయిపోతుంది, మార్కెట్ అనేది అయిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.